2026 టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ను టీ20 జట్టు నుంచి సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఏడాది విరామం తర్వాత టీ20లోకి పునరాగమనం చేసిన గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఏషియా కప్ సమయంలో సంజు శాంసన్ను పక్కన పెట్టి మరీ గిల్కు ఓపెనింగ్లో అవకాశం ఇచ్చినా అతను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. 15 ఇన్నింగ్స్ల్లో కేవలం 291 పరుగులు మాత్రమే చేసి పేలవమైన ఫామ్తో ఇబ్బంది పడ్డం అతని ఉద్వాసనకు ప్రధాన కారణమైంది. ఒక శుభ్మన్ గిల్ మాత్రమే కాదు, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది ఆడిన 19 ఇన్నింగ్స్ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఎప్పుడూ లేనంతగా సూర్య స్ట్రైక్ రేట్ 123.2కి పడిపోయింది. గిల్ తన ఓపెనింగ్ పార్ట్నర్ అభిషేక్ శర్మలాగా ధాటిగా ఆడలేకపోయినందుకు చోటు కోల్పోగా, సూర్య మాత్రం కేవలం కెప్టెన్ అన్న హోదాలో ప్రస్తుతానికి జట్టులో కొనసాగుతున్నాడు. అయితే సూర్య త్వరగా ఫామ్లోకి రాకపోతే కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శైలి ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. గంభీర్ దృష్టిలో గెలవడమే ముఖ్యం కాదు, గెలుపు మాత్రమే సర్వస్వం. ఫామ్లో లేని ఆటగాడు ఎంతటి స్టార్ అయినా అతనిపై కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి గంభీర్ వెనకాడరని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పుడు గిల్, రేపు సూర్య కూడా కావచ్చని వస్తున్న వార్తలు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సీరియస్నెస్ను తెలియజేస్తున్నాయి. జట్టులో తన పట్టును నిలుపుకోవాలంటే సూర్యకుమార్ ఖచ్చితంగా పరుగులు సాధించాల్సిందే. లేదంటే గంభీర్ మార్కు సెలక్షన్ మరో సంచలనానికి తెరలేపే అవకాశం ఉంది. మరోవైపు గత కొంతకాలంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్కు ఈ వరల్డ్ కప్ జట్టులో చోటు లభించడం విశేషం. గిల్ వైఫల్యం సంజుకు వరంగా మారింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5వ టీ20లో సంజు 22 బంతుల్లోనే 37 పరుగులు చేసి తన సత్తా చాటాడు. వేగంగా పరుగులు రాబట్టడంలో సంజు చూపిస్తున్న తెగువకు సెలెక్టర్లు మార్కులు వేశారు. దీంతో వరల్డ్ కప్ వేదికపై అభిషేక్ శర్మతో కలిసి సంజు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా నియమించడం ద్వారా జట్టులో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.